కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఏందన్నా పార్ట్ 1 ఉన్నంత క్రేజ్ రావట్లేదు పార్ట్ 2 అని చెప్పేసి కొన్ని కరెక్షన్స్ చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే కామెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఏమో మనం పడని వాళ్ళు కొంతమంది ఉంటారు. కిట్టు పవన్ కి పడని వాళ్ళు ఉన్నారా? లక్ష్మణ్ అన్న కూడా పడని వాళ్ళు ఉంటారు. ఓకే, నేనే కాదు, అంటే టీం ఉంటుంది కదా, అందులో పడని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకేంటంటే సాంగ్కి ఇప్పుడు పార్ట్ 1లోనేమో మొత్తం అదొక వైబ్, పార్ట్ 2కి వచ్చేసరికి పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగాలేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కొంతమందికి అయితే పార్ట్ 2 చాలా మందికి నచ్చింది. ఇక వాళ్ళిద్దరి మైండ్లో మనం ఏం చేయలేం కదా. అంతే అంతే. ఓకే, మీది డ్రెస్సింగ్ ఒకటి చూసుకుంటే పార్ట్ 1లోనేమో ఫుల్ బ్లాక్, పార్ట్ 2లో కొంచెం వైట్. అదేంటి, అది వాంటెడ్లీ దేనికి ఎందుకు అలా పెట్టారు? తెలియదు, అది లక్ష్మణానికే తెలియాలి. మామూలుగా మీరు పార్ట్ 1కి ఎంత తీసుకున్నారో తెలుసుకోవచ్చా? రెమ్యునేషన్ ఏం తీసుకోలేదు. తీసుకోలేదా? అదేంటి అంటే మా అన్న కదా ప్రొడ్యూసర్, ఓకే అన్న దగ్గర ఇక ఎందుకు తీసుకోవడం అని చెప్పి అన్న కొంచెం గుడ్ విల్ ఇచ్చిన తర్వాత. ఓకే, మామూలుగా అంటే ఎన్ని రోజులైంది షూట్? అంటే ఇది పార్ట్ 2కి కానీ పార్ట్ 1 ఏమో 2 days అయింది, పార్ట్ 2 3 days అయింది. 3 days. అంటే ఇప్పుడు పార్ట్ 1 అంత హైలైట్ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మీ క్రేజ్ పెరిగిపోయింది, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది, మరి ఏం డిమాండ్ చేయలే పార్ట్ 2 కూడా? అన్న దగ్గర ఏం చేస్తాం ఇక, మనకు అట్లీస్ట్ వాళ్ళైనా ఇచ్చారా మీకు? అదే తర్వాత సాంగ్ కొంచెం హిట్ అయిన తర్వాత అన్న గుడ్ విల్ ఇచ్చిండు. ఓకే ఓకే. నార్మల్గా ఆ సాంగ్ వల్ల నాకు పేరు వచ్చింది కదా, దానికి డిమాండ్ చేయలేదు. బయట అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మంచిగా చేసావా అంటారా, లేదంటే నీకు లక్రా ఏదో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి చేసేసావు అని ఇలా తొక్కే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నార్మల్గా నాకు ఇప్పుడు వరకు అట్లాంటి కామెంట్ అయితే ఏం రాలేదు. సాంగ్కి నువ్వు మాత్రమే చేయగలుగుతావు, నువ్వే చేసినావు ఈ సాంగ్కి, వేరే ఎవరు చేసినా అంత సెట్ కాకపోతే. చాలా కామెంట్స్ వచ్చినాయి కదా ఇలా, నువ్వు కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యావు, సెట్ అయ్యింది. ఈ కామెంట్స్ వచ్చినాయి, ఒక పాటలకు వల్ల పోయింది అదన్నీ అయితే ఎవరు చెప్పలేదు. నార్మల్గా అది ఆడియో 100% హిట్, అందులో నువ్వైతేనే కరెక్ట్ చేసినావు, వేరే అయితే సెట్ కాకపోతుండేనేమోనని చెప్పారు చాలా మంది చెప్పారు. ఓకే ఓకే. ఏమనిపించింది అలాంటివి విన్నప్పుడు? అంటే ఒక పెద్ద హీరో గట్టిగా జెర్సీలో వదులుతారు కదా ట్రైన్. మీకు తెలుసా ఈ సాంగ్ ఇప్పుడు రాను బొంబాయికి రాను, ఆ ఫోక్ సాంగ్ ఎంత హిట్ అయిందో, దాని తర్వాత ఏదైనా సాంగ్ ఉందంటే అది మీదే, అత్తగారింటికి. అంటే ప్రతి అబ్బాయి ఏదైనా బ్రేకప్ మూడ్లో, ఆ మూడ్లో ఉన్న బ్రేకప్ అవుతున్నా ఇంకా ఫస్ట్ పెట్టుకున్నది ఈ పాట పెట్టేసుకుంటున్నారు. అసలు అంత క్రేజ్. అది ఫోక్లా నార్మల్గా ఎంజాయ్ చేస్తూ చేస్తున్న పాట. ఇది నార్మల్గా పెళ్ళిళ్ళకి పోయినా, అంటే నార్మల్గా కొంచెం బ్యాచ్లు తాగుతుంటారు కదా, అప్పుడైనా సరే జర్నీలో అయినా సరే ఈ పాట పెట్టుకుని నాకు వీడియో కాల్ చేస్తుంటారు. మా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, కాలేజ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ ఫ్రెండ్స్, మావాడే అని చెప్పుకొని వీడియో కాల్ చూపిస్తుంటారు. ఇక మా అన్న చూడు ఎట్లా పిచ్చోడు అవుతుండు అది అని చెప్తుంటారు. ఓకే, మీకు పాస్ట్ ఏమన్నా అంటే దీనికి ఇప్పుడు ఈ సాంగ్ కి రిలేటెడ్ అలాంటి ఎమోషన్స్ కానీ బ్రేకప్ అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయి మీ లైఫ్ లో? మరి లేకుండా అంత ఫీల్ తో పర్ఫెక్ట్ గా ఆ సీన్ తగ్గట్టు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ? యాక్టింగ్ కదా అది, అదే యాక్టింగ్ అంటారా? చాలా నేర్చుకోవాలి మీ దగ్గర. నార్మల్ నాకు ఏడుపు అనేది రాదు. అవునా? ఎప్పుడు ఏడవలేదా? అంటే ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఏమో కానీ ఈ బయట సాంగ్ చేసేటప్పుడు ఏడుపు అనేది రాదు. ఓకే, నాకు గ్లిజరిన్ ఉంటుంది కదా, అవి పెట్టడం ఇక మేనేజ్ చేయడం, ఏడుపు అనేది రాదు. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో రెస్పాన్స్ ఏంటి? మీ మదర్ కానీ? అంటే నార్మల్గా మీరు కిట్టు వాళ్ళ అమ్మ కదా, కిట్టు వాళ్ళ డాడీ కదా, అట్లా అంటున్నప్పుడు వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళతో కూడా ఫొటోస్ దిగుతుంటారు ఇక బయటకు వెళ్ళినప్పుడు. ఓకే ఓకే. ఇప్పుడు కాదు, మీరు వచ్చినప్పుడు నార్మల్గా వచ్చారు కదా, బయట కొంచెం అంటే ఫేస్ ఏం కవర్ చేయకుండా నార్మల్గా అలా వచ్చారు కదా, గుర్తుపట్టి కొంచెం క్లమ్జీగా ఎటు వెళ్ళనివ్వకుండా అంత అలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ఏంటి పరిస్థితి? అట్లేముండదు. అట్లుండదంట, మీరు అంత ఫాలోయింగ్ ఆల్రెడీ తెచ్చుకున్నారు, బయట కనిపిస్తే అసలు మా స్టూడియోలోనే కోసుకుంటారు కిట్టు బాగుంటే. ఇక థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పుకోలేము వాళ్ళకి. ఇప్పుడు నేనైనా ఎన్నిసార్లు అడిగాను ఇంటర్వ్యూ, ఆ క్రేజ్ మీరు సంపాదించుకున్నారు కాబట్టి కదా మేము అన్నిసార్లు మీ వెంట పడుతున్నాం. ఇప్పుడు మీ వైఫ్ రెస్పాన్స్ ఏంటి ముందు నుంచే ఈ సాంగ్? అవును, సాంగ్ లో తన ఎందుకు పెట్టుకోకూడదు మీరు ఎప్పుడైనా సజెస్ట్ చేశారా నార్మల్గా? అంటే మాకు బ్రేకప్ కాలేదు కదా, తర్వాత నేను మా ఒక సాంగ్ చేసిన కదా మా ఇద్దరిది రీసెంట్ గానా. అంటే నేను ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా మా ఇద్దరి పేరు మీద సాంగ్ రాపించుకున్నాం మా బంజారాలో, ఇద్దరం కలిసి చేసిన సాంగ్ కూడా ఉంది. అది దాదాపు పెళ్లి కాకముందు పెళ్లి రోజు రిలీజ్ చేసిన. 2 million దాకా ఉంది అది. ఓకే ఓకే. ఇంట్లో అంటే ఇంట్లో ముందే ఒప్పించుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీని బట్టి వీడియో తీసినది. ఇంట్లో అంటే నేను లాక్డౌన్లో వాళ్ళ ఇంట్లో చెప్పిండే, అండ్ నార్మల్గా
ఇద్దరం చెప్పుకున్నాం అప్పుడు. నేను కొంచెం ఇది అయిపోయిన తర్వాత సెట్ అయిన తర్వాత వచ్చి చేసుకుంటా అన్న మాట మీద ఓకే ఇంకో 2 years ఆగుతుండే కానీ వాళ్ళ ఇంట్లో కొంచెం పెద్ద అమ్మాయి ఆమె, ఓకే తనకు కూడా చెల్లెలు ఉంది, ఆమెకు కూడా పెళ్లి చేయాలి అన్నట్టు అయిపోయింది. అబ్బా ప్రేమలో ఇలా కూడా అమ్మాయి సైడ్ నుంచి ఫ్యామిలీ సైడ్ నుంచి ఆలోచించి అన్ని విధాలుగా చేసుకునే అబ్బాయిలు ఉన్నారా? నేనున్నా. అదే కనిపిస్తుంది. ఓకే నైస్ నైస్. ఇప్పుడు సాంగ్ విషయానికి వస్తే మీరు మీ కష్టం మీకే తెలుస్తుంది. ఏమైనా కొంచెం లక్ష్మణ్ గారితో కానీ వేరే మిగతా యాక్టర్స్ వీళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ లా రావడం లాంటివి, మధ్యలో క్విట్ చేసేయడం ఎందుకు వచ్చింది అన్నట్టు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? ఈ షూట్ ఉన్నప్పుడు మస్తు చలికాలం ఉండే, ఓకే డిసెంబర్ అప్పుడు మస్తు చలికాలం. పార్ట్ 1 కా 2కి 2కి ఓకే. ఈ వాటర్లో ఇట్లా కత్తులతో చేస్తుంటారు కదా, అది నైట్ 2 గంటలకు షూట్. అది నైట్ 2కి ఓకే. పైకి వెళ్ళి మంచు పడుతుంది, ఆ వాటర్లోకి వెళ్ళి పొగలు వెళ్తున్నాయి, ఆ వాటర్లోకి వెళ్ళి రమ్మంటాడు అన్న ప్రాంక్ చేస్తున్నావు ఏమన్నా అంటే ఫస్ట్ పోయి చేయిపోరా అని చెప్పి కోపం అన్నాడు. అన్న కోపం అయినంటే నిజమేనని చెప్పుకొని వాటర్. ఎవరు అన్న అంటే లక్ష్మణ్ గారా? ఆయన సాంగ్ పాడడమే కాకుండా డైరెక్షన్ కూడా ఇంకా మొత్తం దగ్గరుండి చూసుకుంటారు. డైరెక్షన్ అన్ననే కదా. ఓకే నార్మల్గా వాటర్లోకి వెళ్ళి ఉరుకొని రావాలి అని ఉంటుంది కదా, కింద ఉష్క, మళ్ళీ ఆ ఉష్క చల్ల ఐస్ కన్నా చల్లగా ఉంది. ఆ టైంలో అయితే చుక్కలు చూసుకుని ఇక అంటే మొన్న నార్మల్గా ఇక అన్నకు ఒక మాట అంటే పేగులో కూడా చలి పెడుతుంది చూడు అని చెప్పిండు. అట్లా చలి పెట్టిండు నిజంగానే. అన్నకిట్ట తెలిసిందేమో కానీ ఆ చలిలా ఆ షూట్ అదొక్కటి మస్తు ఇది అనిపించింది. నైట్ వాళ్ళ పక్కన మంట కాపుకుంటారు, నేను అడుగు మంట కాపుకుందాం అనుకున్నా లేదు. వాళ్ళందరూ స్వెటర్స్ వేసుకోరు, మంకీ క్యాప్స్ వేసుకోరు. నేను వాటర్లోకి వెళ్ళి రావాలి, మళ్ళీ ఉష్క మీదకి రావాలి. మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారా ఆ సీన్ కి ఏమైనా? అంటే ఇప్పుడు వెనకాల ఒక 10 మంది ఉన్నారు కదా, వాళ్ళ మిస్టేక్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి నా మిస్టేక్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి లైటింగ్ మిస్టేక్ అవ్వచ్చు. దాన్ని ఏం చేయలేము, మళ్ళీ పోవాలి రావాలి. అది మేము నైట్ 8కి స్టార్ట్ అయితే మార్నింగ్ 5 అయింది. పైకి వెళ్ళి మంచు పడుతూనే ఉంది, కిందికి వెళ్ళి వాటర్లోకి వెళ్ళి పొగలు చలి. షూట్ కోసం ఓన్లీ 2-3 days అయినా సరే అసలు నిద్ర లేకుండా చాలా కష్టపడ్డారు అయితే. ఓకే.